Hi friends, welcome to Learn Free Tech. I am Prashant. Telangana State Online Beneficiary Management and Monitoring System OBMMS అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి tsobmms.cgg.gov.in లేదా మీరు నేరుగా గూగుల్లో tsobmms అని సెర్చ్ చేసినట్లయితే కూడా వస్తుంది. ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ని ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. ఈ పోర్టల్లో సిటిజన్ కార్నర్లో చూసినట్టయితే కొత్తగా ఒక లింక్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ రిజిస్టర్డ్ బెనిఫిషరీ డిజబుల్ వెల్ఫేర్ అనే ఒక లింక్ అయితే అందుబాటులో ఉంది. మరియు దీనికి వీరు చివరి తేదీ ఈ నెల 28 అని కూడా ఇవ్వడం జరిగింది. వీలుంటే పెంచే అవకాశం కూడా ఉండవచ్చు అని చెప్పవచ్చు. ఇందులో ఎస్సీ మరియు ఎస్టీ కులాల వారికి మరియు మహిళ అయితే అన్ని కులాల వారికి వర్తిస్తుంది. ఎవరైతే అర్హత కలిగిన వికలాంగులై నిరుపేద వ్యక్తులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి ఉపయోగకరమైన మోటార్ వాహనాలు కావచ్చు, బ్యాటరీ వీల్ చైర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, 4G స్మార్ట్ ఫోన్స్, డైసీ ప్లేయర్స్, ట్రైసైకిళ్ళు, కాలిపర్లు, కృత్రిమ అవయవాలు, ఫోల్డబుల్ వీల్ చైర్లు, క్రచెస్, Mp3 ప్లేయర్స్, స్మార్ట్ కేన్లు, వాకింగ్ స్టిక్స్, హియరింగ్ ఎయిడ్స్, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్, వీటన్నిటిలో వారికి కావాల్సిన సహాయక వస్తువులు వారు ఉచితంగా పొందే వీలుంది. అయితే దీనికోసం ఈ లింక్ ద్వారా మీరే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మీ సేవా కేంద్రం వద్ద లేదా ఇంటర్నెట్ సెంటర్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్వీస్ ఉపయోగించడానికి ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడానికి కావాల్సినవి ముందుగా చూడండి. ఒకటి ఆధార్ కార్డు, రెండవది కొత్త రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రము, మూడవది కుల ధృవీకరణ పత్రము, 4 సదరం సర్టిఫికేట్. ఇవన్నీ రెడీ చేసుకుంటే సరి. డాక్యుమెంట్స్ అయితే ఏం అప్లోడ్ అడగడం లేదు. ఇప్పుడు అప్లికేషన్ ప్రివ్యూ చూసినట్టయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సి ఉందో పూర్తిగా మనకు తెలుస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిని ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ చూపిస్తుంది. డిజబుల్డ్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022. ఓకే, ముఖ్యంగా ఇక్కడ రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ తప్పనిసరి అని గుర్తించాలి. మొదటిగా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో లొకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. దీనిలో డిస్టిక్, మండల్, విలేజ్, హ్యాబిటేషన్ ఇలాంటి వివరాలు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లియన్స్ డీటెయిల్స్ అంటే ఉపయోగకరమైన సహాయక కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి, మరియు వారి యొక్క అర్హత, పుట్టిన తేదీ, వైకల్యం రకము మరియు వైకల్య శాతము ఇవ్వాల్సి ఉంటుంది. అది మనము సదరం సర్టిఫికేట్ పై కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషియరీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో సదరం సర్టిఫికేట్ నెంబరు, సదరం సర్టిఫికేట్లో ఉన్నట్టుగా పేరు, తండ్రి పేరు, ఒకవేళ వివాహిత మహిళ అయితే భర్త పేరు ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఓకే. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఓకే. రిలీజియన్, ఆధార్లో ఉన్నట్టుగా పేరు మరియు ఆధార్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఒకవేళ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, మీ సేవలో తీసుకున్నది ఇవ్వవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ ఎయిడ్స్, ఇది నో అని పెట్టండి. లేదా ఒకవేళ ఇదివరకు మీరు తీసుకున్నట్టయితే ఎస్ అని పెట్టి తీసుకున్న తేదీని ఇవ్వండి. ఇదివరకు తీసుకోలేదు, ఇప్పుడే మొదటిసారి కదా, అయితే నో పెట్టండి అంతే. ఇంకా మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇది ఇండివిజువల్ కదా, మనము మీ యొక్క ప్రైవేట్ నెంబరు ఎప్పటికీ రన్ అయ్యే మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. అలాగే డోర్ నెంబరు అంటే హౌస్ నెంబర్ ఇవ్వండి. పక్కన పూర్తి అడ్రస్ టైప్ చేసి ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేసి ప్రివ్యూ అని కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పేజ్ వస్తుంది. అందులో వివరాలు సరిగా ఉన్నవో లేవో చూసుకొని అందులో ఫైనల్ సబ్మిట్ చేస్తే సరి. అప్లికేషన్ ఫామ్ వస్తుంది, ప్రింట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు మనము డ్రాఫ్ట్గా అయితే చూడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.